నేడు హిందూపురం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్ద నిన్నటి రోజున 27వ వార్డు కౌన్సిలర్ నాగేంద్రమ్మ టీడీపీ పార్టీలోకి చేరిన దానిని ఖండిస్తూ పలు ఎస్సీ దళిత నాయకులు కార్యకర్తలు ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. ఇంతకు ముందు నాగేంద్రమ్మ టీడీపీ పార్టీలోనే ఉండేవారు. కౌన్సిలర్ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చి కౌన్సిలర్ గా గెలిచారు. టీడీపీ పార్టీలోకి వెళ్లే ముందు కనీసం వార్డులోని నాయకులు కార్యకర్తలు ప్రజలకు కూడా సమాచారం ఇవ్వకుండా వెళ్లారు. ఆ రోజు మా వార్డును అభివృద్ధి పథకంలో ముందుకు నడిపిస్తుందని నమ్మి మేమందరం కలిసికట్టుగా పనిచేసి ఆమెను అఖండ మెజార్టీతో గెలిపించాం. ఈ రోజు పార్టీకి వెన్నుపోటు పొడిచి వారు ఇచ్చే డబ్బుకు ఆశపడి టీడీపీలోకి చేరారు. కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసి టీడీపీ పార్టీలోకి వెళ్లవలసిందని పేర్కొన్నారు. ఎంత మెజారిటీ గెలిచినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి గుర్తుతో మేము గెలిచినామో దాన్ని మనం గౌరవించాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ మనకి మనస్పర్ధతో ఏమైనా ఉంటే పార్టీ అధిష్టానంతో మనం మాట్లాడుకొని మనం గెలిచిన పార్టీని వదిలి వేరే పార్టీకి పోవడము అంత సమంజసం కాదు. ఎవరిపైనా కూడా మా వాళ్ళు మా దగ్గర పోయినారా అని బాధ కాదు, ఎవరిపైనా కూడా తప్పే. మరి ముఖ్యంగా ఈ 28వ వార్డుకి సంబంధించి మాట్లాడాలంటే 27 గురించి మాట్లాడాలంటే మేడం గురించి ఆమెకి మొట్టమొదట కాంగ్రెస్లో ఆయన కౌన్సిలర్, మరి 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 టీడీపీలో కౌన్సిలర్, మళ్ళా వైఎస్ఆర్సీపీలో కౌన్సిలర్. ఇట్లా కౌన్సిలర్ అయితే ఆమె అన్ని పార్టీల్లో ఉన్న మిగతా వాళ్ళకి ఛాన్స్ లేకుండా అవకాశాలు లేకుండా ఆమె బ్లాక్ చేసింది. దానికి ఆమె నిదానంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎంత వదిలిపెట్టి ఇప్పుడు ఈ అబ్బాయి చెప్పిన మాటను బట్టి చూస్తే ఇప్పుడు నేను గెలిచినాను అంటే నేను ఒకనే ఇది నా యొక్క ప్రభావం కాదు, కార్యకర్తలు అందరితోనా వాళ్ళ యొక్క సహకారంతో నేను గెలిచింటాను. అంతేగాని నేను ఒకనే గెలిచినాను అనడం తప్పు. ఓకే, పోతున్నాము. పోయేటప్పుడు కార్యకర్తలను పిలిచినా ఇక మనకి ఈ పని జరగలే, మనకి అవకాశం లేదు, మనకి మర్యాద లేదు అని కార్యకర్తలతో ఒక్కసారి సంప్రదించి మేము ఇట్లా పోతున్నాను నేను అని పోయింటే ఆమెకి గౌరవంగా ఉంటుంది. అది వదిలిపెట్టేసి స్ట్రైట్ అవే ఏదో కారణాల వల్ల పోవడం సమంజసం కాదు. మరి ముఖ్యంగా ఈ ఇంకొకటి కూడా చెప్పాలని అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలందరూ కష్టపడి పనిచేసింటేనే మనం కౌన్సిలర్ అయినాం. ఇప్పుడు నేనేం చెప్తాను, నువ్వు పో, నీకేమమ్మా ఎవరు అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడు వీళ్ళతోనే కార్యకర్తలు ఇంతమంది వచ్చినారంటే కార్యకర్తలతో నేను సంప్రదించుకుంటూ వెళ్ళిపోయినావు, అది కూడా సరైన పని కాదు. అయినా కూడా నువ్వు పోవాలనుకుంటే ఈ పార్టీ సరిగా నాకు న్యాయం చేయలేదు, నేను రాజీనామా ఇచ్చేసి ఆదర్శంగా వెళ్ళిపోడు వద్దని చెబుతుంటారు. దానికి ఇది న్యాయబద్ధమైన చర్య కాదని చెప్పేసి, ఇది జాతికి అవమానం అని కూడా చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాగేంద్రమ్మ గారు పార్టీ మారడం చాలా బాధాకరం. ఎందుకంటే 2 సార్లు ఆమె గతంలో తెలుగుదేశంలో కౌన్సిలర్ అయింది. తర్వాత అదే తెలుగుదేశంలో 2014లో టికెట్ ఇచ్చినందుకు మళ్ళీ ఇండిపెండెంట్గా కూడా వేసింది ఆమె. తర్వాత మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ తెలుగుదేశంలోనే కొనసాగింది. వాళ్ళు మళ్ళీ తీసుకున్నారు, కొనసాగింది. అది అయిన తర్వాత మొన్న కౌన్సిల్ జరిగినప్పుడు ఆమె పార్టీ మారాలని చెప్పి పార్టీ మారేదానికి వస్తే వాళ్ళు పార్టీలో చాలామంది అక్కడ ఆమెని వద్దని చెప్పినారు. అక్కడ అపోజ్ చేశారు 27వ వార్డు వాళ్ళు. తర్వాత వేరే వాళ్ళు మా బ్రదర్ అనేది వచ్చి నేను ఎక్కడో హైదరాబాద్లో ఉంటే నాకు ఫోన్ చేయడం, మళ్ళీ రావడం, ఎక్కువ సార్తో చెప్పడము, సరే నేను పార్టీలో చేర్పించడం నాదే. తర్వాత మళ్ళీ టికెట్ కూడా ఆమెకి కూడా ఇప్పించే దాంట్లో కూడా పాత్ర పోషించినాము. నా టికెట్ నేను అడుకోలేదు కానీ చాలాసేపు ఆమెను అడిగి ఇప్పించినాము, ఏమైనా కలుస్తుందని. సో 27వ వార్డు ప్రజలు ఆమెను అత్యధిక మెజారిటీతో నమ్మకంతో ఫ్యాన్ గుర్తు ఓటేసినారు, కానీ నాగేంద్రంకి అయితే కాదు. ఫ్యాన్ గుర్తును చూసి ఓటేసినారు. 27, 28 రెండు బాగా ఈక్వల్గా వచ్చినాయి. సో 28 కూడా తెలుగుదేశం పెట్టే, 27 కూడా తెలుగుదేశం పెట్టే. ఈసారి వీళ్ళిద్దరూ నిలవడం వల్ల వ్యక్తులను చూసి కొంతేసినారు, ఫ్యాన్ను చూసి నాగేంద్రం మీద ఫ్యాన్ చూసేసారు. ఆయనకి ఆల్రెడీగా మారుతూ ఉంటుంది, అమ్ముడుపోతుంది అనేది అందరికీ తెలుసు. సో ఇంకొకటి ఏమైందంటే పోయే ముందు 1 వారం నుంచే ఆయన బేరాలు స్టార్ట్ చేసింది. బేరాలు నాకు ఇట్లా వాళ్ళు
వాళ్ళు ఇంత ఇస్తామన్నారు, నాకు పిలుస్తా అంటారు, మీరు ఏదన్నా ఇస్తే ఉంటాను అని. ఇప్పుడు 15 లక్షలు ఆ, మొన్న 15 లక్షలు ఇస్తారు వాళ్ళు, నేను పోతున్నాను, మీరు ఏమన్నా 10 లక్షలు ఇస్తే ఉంటాను అనేమో. నీకు పార్టీలో పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న పిల్లవాళ్ళు అంతా ఉన్నారు, మహిళలు ఉన్నారు, వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా నీకు పార్టీ నమ్మి టికెట్ ఇప్పిస్తే మరి ఈ రోజు నువ్వు వాళ్ళు ఎవరిని కూడా సంప్రదించకుండా పార్టీ మారి పోవడము బాధాకరం. ఎవరైనా సరే, నేనైనా సరే, ఇంకోరైనా సరే. సరే నీకు ఆ సత్తా ఉంటే పార్టీ మారే ముందు సార్ అన్నట్టు, మల్గారు సార్ అన్నట్టు అందరితో సంప్రదించే మనలతోనే కూర్చో. నీకు ఎవరైతే ఓట్లు వేసినారో వాళ్ళతో కూర్చొని అమ్మ నాకు ఎందుకో ఇబ్బంది అవుతా ఉంది, నాకు సరైన న్యాయం జరుగుతలేదు, నేను పార్టీ మారుతాను, మీ అభిప్రాయం కూడా మీరు చెప్పండి, నాతో కూడా మీరు వస్తారా, రాండి, నాకు సాయం చేయండి అని అడిగేది ఒక పద్ధతి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఓట్లు వేసినారు, నిన్ను చూసి ఇలా ఫ్యాన్ చూసి ఓట్లు వేసినారు, అంతా వైఎస్ఆర్ చెప్పారు. 600 పైచీలకు వచ్చిందంటే నీకు ఆశామాషగా. సో అట్లంతా నువ్వు ఏం చేయాలి, రాజీనామా చేయి, నీకు తెలుగుదేశం కల్పించుకో. మళ్ళా ఎవరైతే పోయినారో, ఎవరైతే పోతారో, పోయే వాళ్ళకు కూడా చెప్తాను, పోయే వాళ్ళకు కూడా ఎవరైనా ఉంటే తెలుగుదేశంకి పోవాలని ఆలోచన, వేరే పార్టీ మారాలనుకుంటే ఫస్ట్ రాజీనామా లేఖ ఇవ్వండి. ఫస్ట్ రాజీనామా లేఖ ఇచ్చి సరే మా గుర్తు మేము పోయి చెప్పండి. మీరు కౌన్సిలర్గా ఉన్నారు కాబట్టి అవతల పార్టీ వాళ్ళు మిమ్మల్ని పిలుచుకొని బేరాలు ఆడుతున్నారు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు వాళ్ళ సౌమ్యత పట్టే. అంతేగాని మీరు కౌన్సిలర్ కాకపోయి రాజీనామా పెడితే మిమ్మల్ని మాట్లాడేవాడు ఉండలేదు. ఇదేదో జగన్ రెడ్డి పుణ్యమా అని చెప్పి నీకు ఫ్యాన్ గుర్తుకు కలిసినాము, ఆ దాని నుంచి నీకు గౌరవిస్తున్నారు తప్ప ఇంకేమిటి కాదు. ఇది చాలా బాధాకరము. మేము కూడా మోసపోయినాము. ఆయమ్మ ఏదో చేస్తున్న ఆడాయమ్మ ప్రతి పని కూడా ఆయమ్మ సొంతానికి చేస్తున్నది, కానీ 27 వార్డుకి సంబంధించింది ఏ ఒక్కటి చేయలేదు. నేనున్నా ప్రతిదీ నాకు తెలుస్తా ఉంటాను, చేయలే. ఎందుకు చేయాలంటే మనలో నిన్ను నమ్మి ఓట్లు వేసినారు, వాళ్ళు న్యాయం చేయి, పార్టీకి న్యాయం చేయి. సో చేయలేదు కాబట్టి నేను ఇప్పుడు కూడా పత్రిక మూలకంగా నేను చెప్పేది ఉంటే, నీకు కలిసే సత్తా ఉంటే, మీ వాళ్ళు నేను కల్పించుకునే ఇల్లుంటే రాజీనామా చేయి. రాజీనామా చేసి ఎలక్షన్ అయితే మళ్ళీ ఎలక్షన్ పెట్టి కలిసి నువ్వే నిలబడి కలిస్తే అప్పుడు నువ్వు నాగేంద్రమ్మ నువ్వు గ్రేట్ కౌన్సిలర్ అనిపించాలి. ఎవరైనా పోయే వాళ్ళు కానీ, ఉండే వాళ్ళు కానీ, పోవాలి అనుకున్న వాళ్ళు కానీ రాజీనామా ఇచ్చి పోవాలనుకుంటే పోండి, ఎవరికైనా సరే. అంతే.